ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కె మాధవ్ చెట్టి, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి, రిటైర్డ్ అండి. గత 30 సంవత్సరాలుగా ఈ మందు మొక్కల మీద రీసెర్చ్ చేస్తున్నాను. ఈ విషయమై పరిశోధనల కోసము చైనా, మలేషియా, సింగపూర్, జపాన్, శ్రీలంక, నేపాల్ దేశాల్లో కూడా పర్యటించి రావడం జరిగింది. వీటి మీద 150 పేపర్లు, 3 పుస్తకాలు రాయడం జరిగింది. అవి చాలా ప్రాచుర్యంలో ఉన్నాయి. ఈరోజు మనము ఏ మొక్కలు మన నొవ్వలు ఇచ్చెస్ను నొవ్వలను తగ్గిస్తాయి. నొవ్వలు, తర్వాత మంటలు, తర్వాత చాలా మంటలుగా ఉంటాయి, గీరుకుంటూ ఉంటారు, విపరీతమైన నొవ్వలు ఉంటాయి, దాన్ని ఇచ్చెస్ అంటారు అనమాట. ఈ నొవ్వలను దురదలు నవ్వలు అంటారు. దురదలు నవ్వలు ఇచ్చెస్ అనమాట. వీటిని తగ్గించేదానికి ఏ మొక్కలు ఉపయోగిస్తారో మనం చూద్దాం. ఫస్ట్ మంజిష్టా, రూబియా కార్డిపోలియా అంటారు. మంజిష్టా యొక్క పౌడర్ని తీసుకోవాలి, లేకపోతే మంజిష్టా యొక్క దీన్ని రూట్స్ని తీసుకోవాలి. రూబియా కార్డిపోలియా అంటారు. రూబియేసి అనే కుటుంబానికి చెంది మంజిష్టా. తర్వాత బావంచాలు తీసుకోవాలి. స్వరాలియా కొరలిపోలియా బావంచాలు తీసుకోవాలి. తర్వాత ఉత్తరేణి, అకిరాంత శాస్పర ఉత్తరేణి తీసుకోవాలి. ఇది ఉత్తరేణి పూలు, ఉత్తరేణి తీసుకోవాలి. తర్వాత వేప తీసుకోవాలి. ఈ మొత్తం మిశ్రమాన్ని మొత్తము తీసుకోవాలన్నమాట. సమపాలలో తీసుకోవాలి. ఏమేమి? అజాడిరెక్టా ఇండికా, మీలియేసి వేప యొక్క పత్రాలను తీసుకోవాలి, ఉత్తరేణి యొక్క పత్రాలను తీసుకోవాలి, బావంచాల యొక్క గింజలను తీసుకోవాలి. తర్వాత రూబియా కార్డిపోలియా మంజిష్టా యొక్క వేర్లను తీసుకోవాలి. ఇది వేరు పౌడర్ అన్నమాట. వీటన్నిటిని తీసుకొని సమపాలల్లో తీసుకొని ఇలా పౌడర్ చేసుకోవాలి. ఇలా పౌడర్ చేసుకొని దీన్ని ఈ పౌడర్ను ఏం చేయాలంటే మనము నీళ్ళల్లో కలిపి బాడీ మొత్తం ఎక్కడైతే నవ్వులు, మంటలు, దురదలు ఉన్నాయో అక్కడ పూసుకోవాలి. రాత్రి పడుకునే ముందు ఒకసారి, తెల్లారితో లేచిన తర్వాత ఒకసారి. అలాగే ఇదే పౌడర్ను 1/2 స్పూను వేడి వాటర్లో వేసుకొని రాత్రి పడుకునే ముందు రోజుకు ఒకసారి తాగాలి. అలా తాగితే మనకు ఎలాంటి దురదలున్నా, మంటలున్నా, నవ్వులున్నా, ఇచ్చెస్ ఉన్నా అన్నీ కూడా పోయి చర్మం స్మూత్గా, షైనింగ్గా తయారవుతుంది. ఇది నేను రాసిన బుక్ అండి. ఈ బుక్ టైటిల్ వచ్చిందను ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఆఫ్ చిత్తూరు డిస్టిక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇండియా. అంటే ఆంధ్రప్రదేశ్లోని మందు మొక్కలు, ఆయుర్వేదిక మొక్కలు అని అర్థము. ఈ బుక్లో 2000 మొక్కలు ఉన్నాయి, 2000 ఉన్నాయి. ప్రతి మొక్కకు తెలుగు నేము, ఇంగ్లీష్ నేము, ట్రేడ్ నేము, బొటానికల్ నేము అంటే శాస్త్రీయ నామము, ఎక్కడ దొరుకుతుంది, ఏ ప్రాంతంలో దొరుకుతుంది, లక్షణాలు ఏమిటి, వాటిని గుర్తించే లక్షణాలు ఏమిటి, పూలు ఎప్పుడు వస్తాయి, కాయలు ఎప్పుడు వస్తాయి, వాటి యొక్క ఉపయోగాలు, వేరు యొక్క ఉపయోగాలు, కాండం యొక్క ఉపయోగాలు, బెరడు యొక్క ఉపయోగాలు, పూల యొక్క ఉపయోగాలు, కాయల ఉపయోగాలు, గింజల యొక్క ఉపయోగాలు విపులంగా వర్ణించబడింది. దాంతోపాటు 800 కలర్ డిజిటల్ ఫొటోస్ ఇచ్చినామన్నమాట. ఇలా ఓపెన్ చేసి చూసినారంటే చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే ఇది తామర, ఇది దుసారతీగా, ఇది పెద్ద దుసారతీగా అని ఈజీగా చెప్పగలుగుతారు. అంత బాగా ఇచ్చినాను. చిన్నపిల్లలైనా సరే, ఏమి చదువుకోని వాళ్ళైనా సరే, లేడీస్ అయినా సరే, విలేజ్ నాటు వైద్యులైనా సరే, చూడండి ఈ బుక్ ఫోటోలు ఈజీగా ఏ మొక్క అయినా ఎవరైనా చెప్పగలుగుతారు. ఇది మందార, అడవి మందార, మాను మందార అని ఈజీగా చెప్పగలుగుతారు అనమాట. అంత బాగా ఈజీగా విపులంగా ఇచ్చినామన్నమాట. ఇవన్నీ కూడా కలర్ డిజిటల్ పోతుంది. మాల కంకిని, ఈ కంకిని అన్నీ కూడా మనము ఇది జిల్లేడు, పెద్ద జిల్లేడు, తర్వాత సార్కోస్టమాసిడమ్, ఈ విధంగా అన్ని ఫోటోలు కలర్ డిజిటల్ ఫోటోస్. ఈవెన్ చిన్న పిల్లోడు 4వ తరగతి వాడు, 1వ తరగతి వాడు కూడా ఇది మన పెరట్లో ఉంది, మన బావి దగ్గర ఉంది, మన వీధిలో ఉందని ఈజీగా చెప్పగలుగుతారు. ఇది అంత యూస్ఫుల్ బుక్. ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంటు, హోమియో డిపార్ట్మెంట్, ఆయుర్వేద డిపార్ట్మెంటు, ఫార్మసీ డిపార్ట్మెంటు, బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంటు, బయోటెక్నాలజీ డిపార్ట్మెంటు, కెమిస్ట్రీ డిపార్ట్మెంటు అండ్ బాటనీ డిపార్ట్మెంటు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అందరూ వాడుతున్నారండి. ఈ బుక్ మన దగ్గర ఉంటే ఒక ఔషధాల భాండాగారము మన దగ్గర ఉన్నట్టే లెక్క. థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.